రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిరుద్యోగ జేఏసీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు గదరాజు చందుతో పాటు పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పీఎస్కి తరలించారు. అటు బీఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులను బీసీ కమిషన్ మాజీ కిషోర్ ఖండించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చెలో సెక్రటరియట్ పిలుపును అందుకొని ఈరోజు వారందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వస్తుంటే ఎక్కడికక్కడ నిరుద్యోగులను విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్లో తరలించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు ఏదైతే ఎన్నికల్లో నిరుద్యోగులకు కల్లెబొల్లి మాటలు చెప్పి మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఈ రోజు తుంగలో దొక్కి ఇప్పటికీ 18 నెలలు కావస్తున్నా కూడా ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఈ రోజు నిరుద్యోగులను మోసం చేస్తుంది. ఆ రోజు నిరుద్యోగులందరికీ మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తలేదు, మేము రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేసినా కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి, రేవంత్ రెడ్డి వారి బంధుగుణానికి ఉద్యోగాలు వస్తున్నాయి తప్పించి నిరుద్యోగులకు రావట్లేవు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు తెలంగాణలో మొత్తం నిర్బంధ పాలన నడుస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు అణచివేసే ధోరణి నడుస్తుంది. ప్రజాపాలన అని చెప్పి నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఏదైతే నిరుద్యోగులతోని అధికారంలోకి వచ్చిరో అదే నిరుద్యోగులు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు.